జగదేక వీరుడైనటువంటి అర్జునుడికి జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారి పాదపద్మాలకు నమస్కారం. ముందు మనకి చావుని ముందే అంచనా వేయొచ్చు మనం. అలాగే మనకి చావు కూడా సిగ్నల్ ఇస్తుంది. దాన్ని మనం గ్రహించగలిగేటటువంటి కెపాసిటీ మనం పెంచుకోవాలి. దానికోసమే ఈ మెడిటేషన్లు, ఈ పూజలు, పునస్కారాలన్నీ. ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు, తెగ పూజలు చేస్తున్నాడు, మోక్షం వచ్చేస్తుంది అంటారు. మోక్షం ఏంటి? మోక్షం ఏంటి? దాని డెఫినేషన్ ఏంటి అసలు? స్వామీజీలందరూ వెళ్ళి నాకు ఇల్లు కావాలని అడిగామనుకో, వాళ్ళు ఏమంటారు? ఇల్లు వాడు ఇల్లులు కట్టుకుంటాడు, మంత్రగాళ్ళు వీళ్ళు వాళ్ళు ఇల్లులు కట్టుకుంటారు, కానీ మీకు ఇల్లునిచ్చే కెపాసిటీ వాళ్ళకు ఉంటుందా? ఉండదు. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే టాపిక్ని డైవర్ట్ చేయడం కోసం పరమాత్మ ఉన్నాడు, మోక్షం కోసం సాధన చేయి, ఇలా డైవర్ట్ చేస్తారు. కాబట్టి మనము జన్మ ఎత్తిన తర్వాత మనకి ఆటోమేటిక్గా మన సాధన మనకి తెలుసు. అదే రమణ మహర్షుల వారు చెప్తారు. భగవాన్ రమణ మహర్షుల వారు తిరునావెల్లిలో ఆయన ఏం చెప్తారంటే, నిన్ను నువ్వు తెలుసుకో అంతే. నిన్ను నువ్వు తెలుసుకున్నావంటే నువ్వు ఎక్కడి నుంచి పుట్టావు, నువ్వు ఇప్పుడు జీవితం జీవిస్తున్నావు, ఎక్కడ చచ్చిన తర్వాత ఎక్కడో పోతున్నావు, దట్స్ ఆల్, మ్యాటర్ క్లోజ్. ఈ ప్రపంచం అంతా నీ వెనక వస్తుంది అంటారు. ఆయన 5వ క్లాస్ చదువుకున్నాడు, అందగాడు కాదు. అయినా సరే ఇప్పటికి కూడా కొన్ని లక్షల మంది విదేశీ భక్తులతో సహా ఎందుకు వెళ్తున్నారు అరుణాచలం? మన రమణ మహర్షి, భగవాన్ రమణ మహర్షుల వారి దర్శనం కోసం. నిజమైన యోగులు ఇలా చెప్తారనమాట. మిగతా వాళ్ళంతా డూప్లికేట్ బాబాలు, డూప్లికేట్ స్వామీజీలు, డూప్లికేట్ మంత్రగాళ్ళు. వీళ్ళు చెప్పేది ఏంటంటే సాధన చేసుకో, మోక్షం వస్తుంది. ఎవడకు కావాలి నీ మోక్షం? ఎవడకు కావాలి నీ సాధన అని అడిగేటటువంటి దమ్ము, ధైర్యం, వివేకత ఈ చెత్త ప్రజలకు ఉండదన్నమాట. కాబట్టి మీకు చావు సిగ్నల్ ఇస్తుంది. అది పురాణాల్లో చెప్పబడింది. ఏ అధ్యాయాల్లో, ఎక్కడ, ఏ పురాణంలో ఉందో కావలసినటువంటి వాడిని నన్ను అడగొచ్చు, నిర్మోహటంగా చెప్తాను. తల్లిదండ్రులకి దూరంగా వెళ్ళిపోతున్నారనుకో, వాళ్ళకి చావు అతి త్వరలో ఉంది అని అర్థం. అంటే పెళ్ళం పిల్లల్ని బాగా, అంటే అందరూ చూసుకుంటారు, విపరీతంగా చూసుకుంటారు, చూసావు చాలా మంది బాగా అని. అటువంటి వాళ్ళకి చావు దగ్గరగా ఉంది అన్నది ఒక సిగ్నల్. ఎందువలన? టూ మచ్ ఇస్ టూ బ్యాడ్ అన్నారు. ఈ ఎక్కువ ఎవరైతే అటాచ్ అయి ఉంటారో వాళ్ళకి దీపం ఉంటుంది చూసారా, ఆరిపోయే ముందు దీపం చాలా పెద్దగా వెలుగుతుంది అనమాట, ఎక్కువ వెలుగునిస్తుంది, టపక్మని ఆరిపోతుంది. అంటే మళ్ళీ నేను రాలేను, మళ్ళీ నేను భార్య పిల్లలు చూడలేను అని ఎన్నో రోజుల చచ్చిపోయిన తర్వాత ఆ చూపించే ప్రేమ ఇప్పుడు చూపించేస్తాడు భార్య పిల్లల మీద. అలాగే తల్లిదండ్రులకు దూరంగా ఎందుకు వెళ్తాడంటే, చిన్న పిల్లాడిని మనం కనుక చూసుకున్నట్లయితే ఆ పిల్లోడిని వదిలి, తల్లిని వదిలి ఆ పిల్లోడు ఉండలేడు చిన్నప్పుడు, మనందరం కూడా. అలా ఒక 2-3 ఇయర్స్ ఉండలేము. ఆ తర్వాత ఏం చేస్తాం? స్లోగా డిటాచ్మెంట్ స్టార్ట్ అవుతుంది. పెళ్ళి అయ్యేసరికి తల్లిదండ్రులను మనం మర్చిపోతూ స్లోగా వస్తాం. అండ్ వెన్ మన మరణం దగ్గరికి వచ్చినప్పుడు తల్లిదండ్రులను దూరంగా వదిలేస్తాం. ఎందుకంటే అది తట్టుకోలేనటువంటిది తల్లి ఒక్కతే. అలాగే మన తల్లికి కనుక ఎవరికైనా సరే అనారోగ్యం చేస్తే ఇమీడియట్ మనం క్యాచ్ చేయగలుగుతాం. ఒక 4 రోజుల తర్వాత మనం మంచాన పడతాం. అలాగే నల్ల కాకి ఎవరింటి మీదకైనా ఎక్కువ సార్లు గోడ మీద వచ్చి వాళ్తున్నా, అరుస్తున్నా, కంటిన్యూస్ గా, ఖచ్చితంగా మనకి చావు దగ్గరికి వచ్చినట్టే లెక్క. అలాగే శని, ప్రేతాత్మ, ఈ యొక్క ఈ ఆత్మలన్నీ కూడా పితృదేవత అన్నమాట ఈ యొక్క కాకి. అలాగే గొడ్లగోప ఇంట్లోకి వచ్చింది అనుకోండి, గ్యారంటీగా ఇంటి యజమాని మీరే పోతారు, మెయిన్ పర్సన్ పోతాడు, సంపాదించేవాడు పోతాడు, అది గొడ్లగోప వస్తే. అలాగే తీతువు పిట్ట అడిస్తే ఫ్యామిలీ పోతారు. యాక్సిడెంట్ లో చూడండి, చాలాసార్లు ఒక పెళ్లికి వెళుతూ యాక్సిడెంట్ అవుతుంది. అందుకని మనం చాలా పెద్ద గొప్పోళ్ళుగా, చాలా ధైర్యస్తులుగా, మనమే చాలా మేధావులుగా ఫీల్ అయిపోతుంటాం. గట్టిగా జ్వరం వస్తే అమ్మే అంటాం ఒక 10 నిమిషాలకే. అదే మంచి బలంగా ఉంటే దేవుడున్నాడా,
ఏంటండి, మొన్న ఈ మధ్యన కర్ణాటక చెందినటువంటి ఒక వ్యక్తి గురించి, అరే మంత్రాలు లేవు గింత్రాలు లేవు, భాగేశ్వర్ ధామ్ అని ఒకటి ఉంటుంది, కరోలి సర్కార్ అని ఉంటాడు, వాడి బుద్ధి లేదు, చీఫ్ మినిస్టర్లకు బుద్ధి లేదు, ముందు ఎమ్మెల్యేలకు బుద్ధి లేదు, ఎంపీలకు బుద్ధి లేదు, వీళ్ళంతా దేవుణ్ణి వదిలేసి వీళ్ళ దగ్గరికి వెళ్తున్నారనమాట. వీళ్ళే దేవుళ్ళని వీళ్ళ ప్రచారం చేయడం వల్ల, వీళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల వాళ్ళు నిజంగా దేవుళ్ళ ఫీల్ అయిపోతున్నారు. కాబట్టి అందులో ఎంతో మంచిగా అలాంటివి నడవకూడదురా. ఫోన్ నెంబర్ చూసి పేర్లు చెప్తే ఏంటి లాభం, నీకేంట్రా లాభం? ఫోన్ నెంబర్ చూసి చెప్తే నీకేమైనా ఇల్లు వస్తుందా, జాబ్ వస్తుందా? లేకపోతే ఫోన్ నెంబర్ అవన్నీ జరిగిపోయినాయి. ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆధార్ కార్డుని తీసుకుంటారు వాళ్ళు అనఫిషియల్ గా. శివోహం అనేటటువంటి ప్రోగ్రామ్ లో ఒక వ్యక్తి యొక్క ఇలాంటి లీలలన్నీ బయట 5 నెలల ముందు బయట పడ్డాయి. 5 నెలలే జాగింది వాళ్ళ వ్యాపారం. ఫోన్ నెంబర్ చూసి చెప్పేస్తాడు, పేర్లు, ఫ్యామిలీ మెంబర్స్ ఇవన్నీ కూడా ఆధార్ కార్డులో ఉన్నవన్నీ. దెర్ విల్ బి ఎ నెట్వర్క్. కాబట్టి భాగేశ్వర ధామ్ లో ఒకడు ఉంటాడు, వాడు వీళ్ళందరికీ ఏంటంటే చదువులు తక్కువ, అడావిడ ఎక్కువ. నిజంగా చదువుకున్నటువంటి వాడు ఎప్పుడు కూడా ఒక వినయంగా, ఒక పద్ధతిలో, ఒక సాధనలో వెళ్తాడు. వీళ్ళంతా ఏంటంటే వీళ్ళు ఏకంగా దేవుళ్ళగా బిల్డప్లు ఎత్తుంటే వెనకాల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రెచ్చగొడుతూ ఉంటారు. వీళ్ళు చేస్తారనమాట వాళ్ళని దేవుడు, వాళ్ళ తప్పుడు కాదు. కరోలి సర్కార్ అని ఒకడు ఉంటాడు, వాడొకడు యూపీలో. ఇలా చాలా మంది ఉన్నారనమాట. కాబట్టి ఇది ఇటువంటి వాళ్ళ స్పీచ్లు ఎక్కువ విన్నా కూడా అయోగ్యుల స్పీచ్లు, అనర్హుల స్పీచ్లు, వాళ్ళతో సహవాసం, ఇవన్నీ కూడా చేసినటువంటి వాడికి అతి త్వరలో మరణం ఉంది అని శాస్త్రాలు క్లియర్గా చెప్తున్నాయి. ఎందువల్లంటే ఒక దొంగోడితో పోలీసు నువ్వు తిరుగుతుంటే పోలీసు వాళ్ళు ఈ రోజు కాకపోయినా త్వరలో పట్టేస్తారు. అలాగే అదృష్టహీనులతో నువ్వు తిరుగుతున్నప్పుడు తప్పకుండా ఆ దురదృష్టం నిన్ను పట్టుకుంటుంది. అయోగ్యులు, అశాస్త్రీయ విధానంతో, ఆ తర్వాత ఈ యొక్క అవైదిక విధానాలతో ఎవరైతే ప్రచారం చేస్తుంటారో వాళ్ళకి ప్రోత్సహించినటువంటి వాళ్ళు, వాళ్ళతో తిరుగుతున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ మృత్యువు దగ్గరగా ఉంది అని. మృత్యు వచ్చిన తర్వాత అర్థమవుతుంది, ముందేమో అర్థం అవుతుంది. మంచిలు చెప్పే వాళ్ళకి ఏమీ కాదు. కాబట్టి ఈ తీతూ పిట్ట అర్జునుడే స్వయంగా చెప్తాడు, కృష్ణ ఈ రోజున తీతూ పిట్ట కనబడింది అంటే ఆ రోజే ఉప పాండవులందరినీ చెప్పేస్తారనమాట. ఎవరు? అశ్వత్థామ. ఈ విధంగా మనకి ఈ కొన్ని చిహ్నాలు ఉన్నాయి. మరి అవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే వినయం ఉండాలా. మీకు ఏమైనా అచ్చున్నామండి మేము చెప్పడానికి? మా గురువుకి శుశ్రూష చేయాలి. శుశ్రూష చేస్తే కొద్దిగా చెప్తారు, అంతేగాని గురువు ఒక ప్రొఫెసర్ చెప్తుంటే ఎవర్రా మీరు అంతా అసలు నాకు చెప్తారు, కామెంట్స్ పెడతారు, స్టూపిడ్ ఫెలోస్. ఎప్పుడైనా సరే, ఎవడైనా సరే క్లాస్ రూమ్ ఇది, వినాలి, విని నేర్చుకోవాలి. లేకపోతే మృత్యువు కబలంలోకి వెళ్ళిపోతాం అంతే. మృత్యువు యొక్క కబలంలోకి వెళ్ళిపోయినప్పుడు, ఆ ముఖంలోకి వెళ్ళిపోయినప్పుడు నిన్ను రక్షించేవాడు గురువు. వాడే రమణ మహర్షి, వాడే పరమహంస యోగానందజీ, వాడే ప్రభాత్ రంజన్ సర్కార్. కాబట్టి ఈ ద్వాదశ జ్యోతిర్మ రాశులకి ఏ విధంగా జరుగుతాయో మనం తెలుసుకుందాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి మనకి ఈ మృత్యు భయం ఎలా ఉంటుందండి, ఏమిటి మనం అని అనుకుంటే, సప్తమంలో శని, అష్టమంలో రాహువు, మనకి వీటి వల్ల ఎప్పుడు మనస్సు అశాంతిగా ఉంటుందన్నమాట. సమస్యలు లేకపోయినప్పటికీ కూడా ఏదో ఒక రకమైనటువంటి పీడ ఈ అష్టమ రాహు ఇస్తున్నాడు. కాబట్టి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మీకు చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది, ఎదుగుదల ఉంటుంది, డబ్బులు పిచ్చపిచ్చగా వస్తాయి. ఉద్యోగం ఊడిపోతుందేమో అనుకున్న వాడు ఉద్యోగం నిలబడుతుంది. తర్వాత మీకు ఈ యొక్క ఈ సింహరాశి వారిని కనుక బాగా గమనిస్తే తెల్ల పిట్ట మీ ఇంట్లోకి వస్తుంది. జాగ్రత్తగా చూసుకోండి. తెల్ల పిట్ట మీ ఇంట్లోకి వస్తే మీకు ధన ఆదాయం, అదృష్టం పరిగెడుతూ ఉంటుంది. ఇక జర్రి మీ ఇంట్లోకి వస్తుంది. ఈ జర్రి కనుక కనబడితే మృత్యు భయం మీకుంది, మీ పితృదేవతలు మీకు కనబడుతున్నారు. ఇదోటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సింహరాశి వాళ్ళు. మరి ఆ తర్వాత మనం చర్చిద్దాం దాని గురించి.
ఏం జరుగుతుంది అన్నది. ఈ యొక్క సింహరాశి వాళ్ళందరికీ కూడా ఆడవాళ్ళు బ్రహ్మాండమైనటువంటి మనశ్శాంతి. సొల్లే సొల్లు ఫోన్లకు పట్టుకుంటే ఇక అవతల వాడు ఫోన్ బద్దలైపోవాలన్నమాట. ఆ విధంగా వృత్తిలో ప్రమోషన్స్ ఇవన్నీ కూడా వస్తాయి. ఇక ఇతర దేశాలలో జెండా ఎగరేస్తారు. అన్ని దేశాల్లో కూడా మీదే మార్కు. ఆ విధంగా కెరీర్ పరంగా ఎదిగిపోతారు. ఇక మొగుడు పిల్లల గొడవలు అనేటటువంటివి ఎప్పుడు ఉంటాయి కదండి. మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను, సింహరాశి వాళ్ళకి ఒకసారైనా మీకు జ్వరం రాకపోతే కనుక ఇప్పుడు నేను వీడియో చెప్పిన తర్వాత అప్పుడు నన్ను అడగండి. అంటే ఎప్పుడైనా వస్తుంది కదా బాబు ఇదేం జాతకం అనుకుంటున్నారేమో. కాదు, నేను చెప్పినటువంటి పిట్ట, తెల్ల పిట్ట, జెర్రీ, ఈ రెండు వస్తే ఈ జ్వరం వల్ల మీకు ఏమవుతుందో అప్పుడు మీరు నాకు ఫోన్ చేసి చెప్దురు కానీ. ఓకే. ఇక మీ పిల్లల చదువు కోసం బెంగ, మీ పిల్లల ఉద్యోగాల కోసం బెంగ, చదువులు ఉద్యోగాలు అయిపోయిన వాళ్ళకి మా అబ్బాయికి పెళ్లి చేయాలండి అని బెంగ, ఆ వచ్చిన కోడలు ఎరగదీసేస్తుందని తెలిసినా సరే మీకు కోడలు కావాలా అని పెళ్లి చూపులకు వెళుతూ ఉంటారు. ఇవన్నీ జరిగిపోతాయండి మీకు. ఇది అది అని లేదు, అన్నీ జరిగిపోతాయి సింహరాశి వాళ్ళకి. కాబట్టి సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్న వాళ్ళకి ఎదుగుదల, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు, ఇంకేం కావాలండి మీకు? సింహరాశి వాళ్ళకి అన్నీ కూడా ఉన్నాయి. లేకపోతే దాన ధర్మాల్లో మాత్రం ఇది అందవేసిన చెయ్యి చేసేయండి అంతే దానాలు. ఎందుకంటే లాస్ట్కి మీరు ఇప్పుడు చాలా మంది మీరు గమనించండి, ఓ పిస్నార్లుగా పట్టుకెళ్తారు తినకుండా. హాస్పిటల్కి వెళ్తే మినిమం 15 లక్షలు. అది కూడా ఎలా చెప్తాడు? మీకే సింహరాశి వాళ్ళకి జరగబోయేది చెప్తున్నాను. ఎవరికో ఆపరేషన్ అనుకుంటున్నాను, ఓపెన్ హార్ట్ సర్జరీ. ఏమండి, స్టంట్ వేయడానికి కుదరదు, డైరెక్ట్ ఆపరేషనే చేసేయాలా. ఆపరేషన్ చేస్తే మీకు ఓపెన్ హార్ట్ లాస్ట్ సారిగా చూసుకోండి అని మీ పిల్లలకి మిమ్మల్ని చూపిస్తారు. జరుగుతుంది, ఇది నేను చెప్పేది. చూపిస్తే అంటే అందరికి జరుగుద్ది అంటే 1% మంది జరుగుతుంది. మీ వ్యక్తిగత జాతకాలను బట్టి జరుగుతుంది. ఇలాంటి కామెంట్స్, ఎదవ ప్రశ్నలు అడిగేవాడు మీకే జరుగుద్ది. ఫస్ట్ పాయింట్ చెప్తున్నా. ఆ తర్వాత ఆపరేషన్ సక్సెస్ అవుతాయి. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకి ఏమీ మీకు తిరుగులేదు. మీరు అనుకున్నవన్నీ కూడా సాధిస్తారు. ఎడిటర్స్, కెమెరామెన్స్, సినిమా ఫీల్డ్, ప్రొడక్షన్స్, హీరో హీరోయిన్లు అందరూ కూడా మీ అందరికీ కూడా ఏముంది, సంపాదన ఎక్కువ పెరిగిపోయినప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ని ఆటోమేటిక్ పెట్టుకుంటారు. సొంత భార్య పిల్లలు చూసుకోకుండా వాళ్ళకి ఎలాగో ఇస్తున్నాం కదా జీతం అని చెప్పేసి ఒక లపాకీని తగిలించుకుంటారు. అందులో 0.5% మంది లేచి వెళ్ళిపోతారు కూడా. కాబట్టి మళ్ళీ ఒక బోల్డ్ మందిని చూసామండి. ఏమంటే ఏంటంటే ఎలా చెప్తున్నారంటారు, పెళ్ళాం ఉండగా పెళ్ళాం చెల్లితో లేచి వెళ్ళిపోయిన వాళ్ళు చూశాను నేను. వారం రోజుల తర్వాత తీసుకొచ్చారు. తర్వాత మా మేస్టార్ ఉన్నాడు, అక్కని చేసుకున్నాడు, చెల్లిని కూడా చేసేసుకున్నాడు దుకాణం. హీస్ నేమ్ ఇస్ సుబ్రహ్మణ్యం, ద గ్రేట్ ఆర్ట్స్ కాలేజ్, గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో లెక్చరర్, మ్యాథమెటిక్స్ లెక్చరర్. ఏంటి తప్పేంటి? మరి అలాగే ఉంటాయి. మంచిగా చెప్తేనేమో లక్షల్లో వ్యూస్. మా చిర్రావురి మా బ్రదర్ చెప్తున్నాడు, మంచిగా చెప్తేనేమో లక్షల్లో వ్యూస్, నోటికి ఏదో వచ్చినట్టు చెప్తే కోట్లలో వ్యూస్ అని. మరి మీరు సరిగ్గా సాంప్రదాయబద్ధంగా చెప్పేవాళ్ళు సరిగ్గా చూడకుండా మండిపోతే ఇలాగే ఉంటుంది మరి. కాబట్టి సింహరాశి వాళ్ళకి మీకు తిరుగులేదు. బ్రహ్మాండం అంటే ఒప్పుకోరు. బాలేదు, అడుక్కు దొబ్బుతారా అంటే ఎందుకు అడుక్కుంటామండి అంటారు. కాబట్టి పరిహారాలు చేసుకోండి, సింపుల్ పరిహారాలు. చక్కగా ఈ సింహరాశి వారికి మనశ్శాంతి, డబ్బు అన్నీ వస్తాయి. జమ్మి చెట్టుని ఎత్తుక్కోండి, మా ఊళ్ళో లేదంటే ఒక మొక్క వేయండి, వేసి పెంచండి. రోజు నీళ్లు పొయ్యాల. ఆ జమ్మి చెట్టు చుట్టూ రోజుకు 108 ప్రదక్షిణాలు. జిమ్కి వెళ్తా, నేను దీనికి వెళ్తాను. ఆడవాళ్ళు ఇంట్లో పనులు చేసుకోలేరు, మీరు జిమ్ములు ఈ చెట్టు చుట్టూ తిరగండి. చక్కగా మీ భర్త ఎక్కువ కాలం బతుకుతాడు. ముందు మీకే గండాలు ఉన్నాయమ్మా, ముందు మీరు కూడా బతుకుతారు. చక్కగా 108 ప్రదక్షిణాలు జమ్మి చెట్టుకి, రోజుకు 2 బకెట్లు నీళ్ళు పోయండి, రోజు 108 సార్లు తిరగండి. జిమ్కి కూడా వెళ్ళండి, ఎవరొద్దన్నారు వెళ్ళండి. ఇటు అటు 2 చేసుకోండి. మాకు కుదరదంటే ఇది చేయండి, ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇమ్మంటున్నాను. అంతేకాని జిమ్స్లోకి వెళ్ళి సొల్ల గబులు చెప్పుకోవడానికి కాదు.
వెళ్ళండి, జాగ్రత్తగా చేసుకోండి.